అలాగే ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు చెప్పండి, ఇంత భారీ వర్షం కురుస్తోంది కదా, అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్ మౌనిక, ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పొడిగా ఉన్నటువంటి వాతావరణం సాయంత్రం 5 గంటల నుంచి కొంత మబ్బులు కమ్మినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఊహించని విధంగా కూడా అటు కుంభవృష్టి కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కురిసినటువంటి భారీ వర్షానికి పూర్తి స్థాయిలో నగరంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఇళ్లకు చేరుకునేటటువంటి సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా పోలీసులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు కూడళ్లన్నీ కూడా రెడ్ సిగ్నల్ తో నిండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ భారీగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరుకోవడం, కాలువలను తలపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితమే భారీగా హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. ఈ నేపథ్యంలో కూడా 3 నాలాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరి జాడ ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ యొక్క వరద మిగిల్చినటువంటి ఈ యొక్క శోకం నుంచి ఆ యొక్క చేరుకోక ముందుకే మరోసారి భారీగా వర్షం హైదరాబాద్ ప్రాంతాల్లో నమోదైంది. ప్రధానంగా మియాపూర్ ఏరియాలతో పాటు కానీ చందానగర్, మియాపూర్, చందానగర్ తో పాటు కానీ పంజగుట్ట, గచ్చిబౌలి వీటితో పాటు కానీ పలు ప్రాంతాల్లో భారీగా ఇప్పటికి కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ మీరు అన్నట్లుగా అధికార యంత్రాంగం కూడా ఎక్కడెక్కడైతే ప్రధానంగా వాటర్ లాగింగ్స్ ఏరియాస్ ఉంటాయో ఆ లాగింగ్స్ ఏరియాల వద్ద నీరు త్వరగా నాలాలోకి వెళ్లిపోయేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు కానీ జిహెచ్ఎంసీ వీటితో పాటు కానీ పలు కూడా ఈ యొక్క ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోకుండా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడైనా ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయవద్దు, ఎవరు కూడా ఇతరులు జిహెచ్ఎంసీ సిబ్బంది అంతేకాకుండా హైడ్రా సిబ్బంది తప్ప మిగతా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఎటువంటి ఆదేశాలు లేకుండా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయవద్దు, ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అధికారులే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే గనక అక్కడే జిహెచ్ఎంసీ కానీ లేదంటే ఇతర సిబ్బందిని నియమించి అటు ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా అక్కడి నుంచి వాహనదారులను ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షం 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో భారీగా వర్షం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా కూడా భారీగా వరద నీరు రోడ్లపైన చేరిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కురిసినటువంటి భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రధానంగా బేగంపేట, మియాపూర్, సికింద్రాబాద్, నాగోల్, ఉప్పల్ తో పాటు గానీ అంబర్పేట వీటితో పాటు గానీ గచ్చిబౌలి, అటు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ తో పాటు గానీ ప్రజాభవన్ వద్ద భారీగా వర్షపాతం నమోదైంది. ప్రధానంగా మియాపూర్ లో 9.1 సెంటీమీటర్లు నమోదు కాగా చందానగర్ లో 8 mm ఈ యొక్క వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా కురవడంతో కూడా అక్కడ ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి నీరు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో వాహనదారులకు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంది, ఎక్కడ గుంతలు ఉన్నాయనేది కూడా తెలియకుండా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ట్రాఫిక్ అత్యధికంగా జామ్ కావడం, అయితే పూర్తి స్థాయిలో కూడా రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులకు మార్గం కూడా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ స్లోగా 2 వీలర్స్ 4 వీలర్స్ కదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హైడ్రా మెసేజ్లు పంపుతా ఉంది వారి మొబైళ్లకు. మరోవైపు ఎక్కడైనా మ్యాన్ హోల్స్ తెరవకుండా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నెమ్మదిగా ఇళ్లకు చేరుకోవాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలంతా ఈ యొక్క భారీగా ఒక్కసారిగా కురిసినటువంటి దాదాపు 2 గంటల వ్యవధిలోనే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో
రోడ్లపైన చేరినటువంటి నీరు కేవలం నాలాలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, అదే విధంగా రూరల్ ఏరియాల్లో వర్షం కురిస్తే గనక ఎక్కడికక్కడ ఇంకిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. నగరంలో అటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడ వర్షం కురిసినా రోడ్లపైకి చేరాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ వర్షం కురిసినప్పటికీ ఆ యొక్క నాలాలు అదే విధంగా అవి క్లియర్ చేసేంత వరకు కూడా అక్కడే నిలిచిపోయేటటువంటి అవకాశం ఉండడంతో ఈ యొక్క రోడ్లన్నీ కూడా వరదలను అదే విధంగా కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురిస్తే కొంత నెమ్మదిగా ఈ యొక్క మూసిలోకి వరద నీరు వెళ్లేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే కేవలం 2 గంటల వ్యవధిలోనే ఇటు 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం భారీగా కేవలం హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే భారీగా వర్షపాతం నమోదు కావడంతో కూడా ఆ వాటర్ ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మౌనిక. అలాగే రాజు, లోతట్టు ప్రాంతాల్లో నీరు ఎక్కువగా నిలిచిపోతుంది కదా, మరి అక్కడి పరిస్థితిపై అధికారులు ఫోకస్ పెట్టారా? డెఫినెట్ గా ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉంటాయో ఆయా స్పాట్స్ కి ఇప్పటికే జిహెచ్ఎంసీ తో పాటు గానీ హైడ్రా సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వాటర్ లాగింగ్ ఏరియాస్ ముందస్తుగానే వారు ఫోకస్ చేస్తారు. అక్కడ చేరుకొని కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ యొక్క మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసిన సమయాల్లో కూడా అక్కడ సిబ్బందిని నియమించి అక్కడ ఉన్నటువంటి వాహనదారులకు సిగ్నల్ ఇస్తూ కూడా నెమ్మదిగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా రోడ్ల పైన ప్రధాన కూడళ్లలో సైతం ఎక్కువగా నీరు రావడంతో మోకాళ్ళలోతు వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటర్ లాగింగ్స్ కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఆ యొక్క ట్రాఫిక్ ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా నెమ్మదిగా ఈ యొక్క వాహనదారులు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కూడా అటు ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునేటటువంటి జనం కావచ్చు, అదేవిధంగా అటు కళాశాలలు, పాఠశాలల నుంచి ఇళ్లకు చేరుకునేటటువంటి జనం కూడా, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఒకేసారి బయటికి వస్తారు. కాబట్టి దీంతో ట్రాఫిక్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ యొక్క వరదల కారణంగా కూడా, వర్షం కారణంగా కూడా ఈ యొక్క మరింత ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క సమస్య అయితే ఉత్పన్నం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇటీవల వరదల్లో గల్లంతైనటువంటి వారును దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు పడొద్దు. వర్షంలో అవసరమైతే తప్ప నగరవాసులు బయటికి రావద్దు అనేటటువంటి సూచనలు కూడా ప్రభుత్వం జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.